హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబోస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీ బార్లీ దోసలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకోండి. హెల్త్‌కి హెల్తు, టేస్ట్‌కి టేస్ట్ చాలా బావుంటాయి. ఈజీగా బరువు తగ్గాలి. అలానే షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే బియ్యం వాడకుండా ఇలా బార్లీ బియ్యంతోటి చేసేసుకోండి. బార్లీ బియ్యంలో ఫైబర్ ఎక్కువ ఉండటం వలన మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బార్లీ బియ్యం తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా 1 కప్పు వేసుకున్న తర్వాత అలానే అదే కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. ఈ దోసలకి రైస్‌ని వాడట్లేదండి. రైస్ వాడకపోయినా కూడా దోసలు చాలా బాగా వస్తాయి. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ వేసేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. అలా కడిగేసుకుంటేనే బాగా బియ్యం తెల్లగా వస్తాయి. అంటే వాటర్ తెల్లగా వచ్చేంత వరకు 2, 3 సార్లు కడిగేసుకున్న తర్వాత వీటిల్లో తగినన్ని వాటర్ వేసేసి నానపెట్టేసుకోవాలి. పప్పులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి. మీరు బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే గనక ముందు రోజు సాయంత్రం 4కు నానపెట్టేసుకొని 9కి మిక్సీ వేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. చూసారు కదా! పప్పులైతే ఇప్పుడు బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ వేసేసుకుందాము. పెద్ద జార్‌లో వేసుకుంటే ఒకేసారి వేసుకోవచ్చు. నేనైతే చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి వీటిని 2 సార్లుగా వేసేసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ వేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దండి. తగినన్ని వేసుకొని మిక్సీ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలానే నేను రెండోసారి కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఇలాగా గిన్నెలోకి వేసేసుకున్నాను. నేనైతే నైట్ 9కి వేసేసానండి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ కోసము. ఇప్పుడు నైట్ అంతా పిండి నానుతుంది కాబట్టి దోసలు చాలా బాగా వస్తాయి. మనం మామూలు దోసలు వేసుకోవడానికి ఎలా అయితే ప్రాసెస్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కాకపోతే ఇవి ఎక్కువ నానపెట్టుకోనవసరం లేదండి. 3 గంటలు, 4 గంటలు నానితే సరిపోతుంది. చూసారు కదా! ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసుకుందాము. మీకు ఉదయాన్నే చూపిస్తున్నానండి. పిండి కొంచెం బాగా పొంగింది చూసారు కదా! ఈ విధంగా పిండి ఉండాలండి. ఈ పిండితోటి ఒక దోసలే కాదండి, గుంట పునుగులు, దిబ్బ రొట్టెలు, మామూలుగా దోస పిండితోటి ఏవైతే చేసుకుంటామో అవన్నీ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మీరు గుంట పునుగులు, దిబ్బ రొట్టెలు చేసుకునేటట్లయితే గనక అంతకుముందు ఉన్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం కొంచెం హీట్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా చిలకరించేసుకొని టిష్యూ తోటి ఇలా క్లీన్ చేసేసుకోండి. లేదంటే ఉల్లిపాయ రుద్దుకున్నా కూడా దోసలు చాలా బాగా వస్తాయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండిని వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు పెద్ద దోసలు కావాలంటే ఇంకొక అరగంట ఎక్స్ట్రా పిండిని వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగా దోసలు పల్చగా వస్తాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా చుట్టూరు స్ప్రే చేసుకొని మధ్యలో కూడా స్ప్రే చేసుకున్నామంటే దోసలు టేస్టీగా ఉంటాయి. ఇలా స్ప్రే చేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు దోసని కాలనివ్వాలి. చూసారు కదా! పైన పచ్చిదనం అనేది లేకుండా ఉండాలి. అడుగున కూడా బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేసింది. మీకు ఇంకొంచెం కలర్ కావాలంటే ఇంకొంచెం సేపు దోసని వేగనివ్వాలి. ఇలాగా ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకున్నామంటే పైన ఏమన్నా పచ్చిదనం ఉంటే పోతుంది కాబట్టి ఇలా ఒకసారి టర్న్ చేసుకొని దోసని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా! హెల్తీ అండ్ టేస్టీ దోస ఎంత బాగా వచ్చేసిందో. ఇలానే మిగిలిన దోసలన్నీ రావాలంటే కనుక అట్ల పెనం రెండో దోస వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మళ్ళీ వాటర్ చిలకరించుకొని మళ్ళీ ఇలా క్లీన్ చేసేసుకొని దోస వేసుకోండి. ఇలానే ప్రతి దోస వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూడటానికి కూడా చాలా బావుంటాయి. ఇలానే మిగిలిన దోసలన్నిటిని కూడా చేసేసుకున్నానండి. ఇలా దోస వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేగనివ్వాలి. అప్పుడే మనకి దోస పర్ఫెక్ట్‌గా కాలుతుంది. ఇలా వేసేసుకొని దోసని ఇలా సర్వింగ్ ప్లేట్‌లో వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. పల్లీ చట్నీ గానీ, టమాటా చట్నీ కానీ ఏదైనా
బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్తీగా ఉంటాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.